గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయండి. జన్మ చంద్రయోగము, షష్టంలో బుధకుజులు, ద్వితీయ గురువు, పంచమ శుక్రుడు, తృతీయ కేతువు. అద్భుతమైన కాలం కొనసాగుతుంది. సర్వశ్రేష్టమైన ఫలితాలు సాధించడానికి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే మహత్తరమైన విజయాలు సొంతమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో బాధ్యతాయుతంగా పనిచేసి లాభాలు గడించే అవకాశం ఉంటుంది. సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. వ్యాపార యోగం శుభప్రదం. వ్యాపారంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. పెద్దల నుండి గుర్తింపు ఉంటుంది. ప్రతిభతో పనిచేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ నిర్ణయాలు కొందరికి ఆదర్శవంతమవుతాయి. క్రమంగా మీ ఆశయ సాధనలో మీరు పురోగతిని సాధిస్తారు. శాంత చిత్తంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. మేలు జరుగుతుంది. ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్య సఫలత ఉంటుంది. ముఖ్య కార్యక్రమాల్లో మంచి జరుగుతుంది. కార్యాచరణలో ఎటువంటి లోపం లేకుండా యోగ్యతను అనుసరించి అర్హతకు తగిన విధంగా పనులు చేసి విజయాలు సొంతం చేసుకోవాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శుభదాయకం. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు.